జరగబోయే ఎలాగో రుచి చూడబోయే ముందు ఎందుకు ముందు ఎలాగో తినబోయే ముందు రుచి చూడడం ఎందుకు అన్నట్టు. సో మాకు అది జరిగే రోజు వచ్చినప్పుడు మేము ఆ రోజు అంటే అంటే ఇప్పుడు మీ ఉద్దేశం అంటే ఏదో ఒక రోజు అవుతాం ఖచ్చితంగా. సో కాబట్టి ఇప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం లేదని. సార్ సార్ డెఫినెట్లీ సార్. ఇప్పుడు మేము వచ్చింది ప్రజల ముందు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో కాదు. ఈ రోజు గత 5 సంవత్సరాలుగా ఏదైతే రాష్ట్రంలో జరిగిందో అది ప్రజల ముందు పెట్టాం. నిజం చెప్పాలంటే ఈ కూటమి ఇంత బలపడడానికి కారణమే వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్పాలండి. మేము ముగ్గురం ఇలా ఇంత స్ట్రాంగ్ గా కలవడానికి కారణమే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏ రోజు కూడా ఒకవేళ గానీ నిజంగానే వాళ్ళు ఎక్కడన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని లైటర్ వెయిన్ లో తీసుకున్నట్టయితే మేబీ ఇంత ఇది వచ్చినది కాదు. ఈ రోజు మీరు ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఎదుర్కొనే ప్రాసెస్ లో మీరు పవన్ కళ్యాణ్ గారిని తొక్కడానికి ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. అందరినీ టార్గెట్ చేసే క్రమంలో డెఫినెట్లీ బలమైన వాళ్ళందరూ కూడా ఒక చోట కలవాలని కోరుకుంటారు. అది కలిస్తే రిజల్ట్ ఎలా ఉందనేది మనం చూసాం. సో మేము 5 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి అవినీతిని అక్రమాలను ప్రజల ముందు పెట్టాము. దాని రిజల్ట్ వచ్చింది. సో 1 year గా ఈరోజు చూస్తే సార్